నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. దానికి 2 కప్పుల బియ్యం, హాఫ్ కప్పు పెసర్లు, హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు రాగులు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు పెసర్లు, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు శనగలు, కొంచెం మెంతులు కడిగి 8 గంటలు నానబెట్టుకోవాలి. నానిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని నైట్ అంతా ఫర్మెంట్ కానివ్వాలి. ఆ పిండిని కొద్దిగా తీసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక దోశ వేసుకోవాలి. అది కొద్దిగా కాలనివ్వాలి. మధ్యలో మధ్యలో ఆయిల్ వేసుకుంటూ వెనక ముందు కాలనివ్వాలి. ఇలా పిండి చేసుకొని పెట్టుకుంటే రోజు తినొచ్చు. దాన్ని ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. ఈజీగా అవుతుంది పిల్లలకు టిఫిన్కి. రోజు బాగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చాలా బలం. దీన్ని ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన